హాయ్ అండి. ఇవాళ మనము యూఎస్ఎం గోరాంచ్ ప్రాజెక్ట్‌లో ఉన్నాము. మనం ఫేజ్ 1లో ఏవైతే చెట్లు 4 ఇయర్స్ ప్లస్ చెట్లు పెరిగి ఉన్నాయి. మొత్తం 100+ ఎకర్స్ ఉంది ఫేజ్ 1. వీటిలో మీరు చూసుకుంటే 15 ఫీట్ నాకంటే డబల్ హైట్ ఉందండి ఈ చెట్టు పెరిగింది. మేము 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు నేను చూసినప్పుడు గానీ చాలా చిన్నగా ఉండేవి చెట్లు. సో అక్కడి నుంచి ఇవాళ ఎన్నో ఎండాకాలాలు, వర్షాకాలాలు తట్టుకొని చెట్లు ఇలా పెరగడానికి కారణం ఏంటి అంటే మనం చేసే మెయింటెనెన్స్. మనకి మెయింటెనెన్స్‌తో పాటు ఐడబ్ల్యూఎస్టీ వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. సైంటిస్టులు వచ్చి వాళ్ళ అబ్జర్వేషన్ అన్నీ వాళ్ళు చెప్పినవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ చూడండి చుట్టుపక్కల చూసుకుంటే ఇదంతా ఫేజ్ 1. ఈ చెట్లు అన్నీ ఇంత బాగా పెరుగుతున్నాయంటే రీజన్ ఏంటి అంటే మన మెయింటెనెన్స్ అండి నెంబర్ 1. అందుకే మనము ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ నెంబర్ 1 కాదండి, ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1. ఈ కాన్సెప్ట్ ఈ రేంజ్లో తీస్తున్నది ఇండియాలో నెంబర్ 1 మన ప్రాజెక్టు. ఇలాంటిది ఇంకా ఎక్కడా మీరు ఎక్కడైనా వెతకండి ఇండియా మొత్తం ఎనీ స్టేట్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, ఈ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఇచ్చే ప్రాజెక్టు లేదండి. సో మీరు త్వరపడండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసినా మీకు డబ్బులు అయితే రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ చేస్తే భూమితో పాటు ఈ చెట్ల మీద కూడా మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చూడండి, శ్రీగంధం చెట్టుకి మనకి హోస్ట్ ప్లాంట్ ఒకటి రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే చెట్టు ఓన్గా పెరగదండి. ఎక్కడైనా శ్రీగంధం చెట్టుకి పక్కన హోస్ట్ ప్లాంట్ మ్యాంగో ట్రీ, ఇంకో ట్రీ అని చెప్పి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్లో కనుక ట్రీ మనం పెంచగలిగితే మంచి రిజల్ట్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి మనకి. ఇవాళ ఆ రిజల్ట్ మీ ముందు కనిపిస్తుంది. ఇక్కడ ఈ సరౌండింగ్ మొత్తం చూడండి. ఇలా మొత్తం వీడియో ఒకసారి చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాము, ఎంత ప్యూర్ ఆక్సిజన్ ఈ చెట్ల మధ్యలో. సో ఇలాంటి చోట, ఎందుకంటే ఇది అన్ని చోట్ల మీకు డబ్బులు ఉన్నా కూడా కొనలేదు కొన్నిసార్లు. సో మీరు తొందరపడి, ఉన్నవి లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి, మీరు కనుక తొందరపడి కొనుక్కోగలిగితే మీ ఫ్యామిలీకి మీరు చేసే బెస్ట్ బెనిఫిట్ ఏమైనా ఉంది అంటే కనుక అది ఇన్వెస్ట్మెంట్ అండి.